హాయ్ అండి. ఈరోజైతే మా ఇంట్లో దబ్బా బోటి అండి. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే నేను దబ్బ చేస్తున్నానండి. మీలో ఎంతమందికి వచ్చండి దబ్బా బోటి చేయడం? నాకైతే అసలు వచ్చేది కాదు. తర్వాత మా అత్తయ్య గారు చేయడం బట్టి నేను అలా చూసి మెల్లిమెల్లిగా అలా నేర్చుకున్నాను. నాకు అసలు చేపలు కూడా చేయడం రాదండి. మా పక్కింటి అమ్మాయి నేర్పించింది. ఇప్పుడైతే నేను దబ్బా చేస్తున్నాను. ఇంకెన్నాళ్ళని ఆళ్ళు వీళ్ళు చేస్తారు, నువ్వు నేర్చుకోవానంటే నేను నేర్చుకున్నాను. తర్వాత ఇప్పుడైతే ఆ దెబ్బకి గొట్టం ఉంటుంది కదండి, ఆ గొట్టం అయితే పాడేసానండి. మేమైతే అసలు తినం ఆ గొట్టం. ఇప్పుడైతే ఆ దెబ్బకి తొక్కు ఉంటుంది, లైట్గా పొరలాగనమాట. ఆ పొర అంతా తీసేసుకోవాలండి. ఆ పొర అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బోటీ చేస్తున్నానండి. బోటీకి వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. వేడి వేడి నీళ్ళు పెట్టుకొని ఆ తొక్కలు ఉంటాయి కదండి, ఆ వేడి నీళ్ళలో 2 నిమిషాలు వేసేసి మళ్ళీ గబగబా తీసేసి గెరటితోని అలా లాగేసుకోవాలండి పై తోలంతాని. ఎందుకంటే మనం అందులో ఉంచేసిన వేడి నీళ్ళలోని బిగుసుకుపోతుంది. అందుకని చెప్పి 2 నిమిషాలు ఉంచేసి వెంటనే బయటికి తీసేసుకోవాలి. కాలుతూ ఉంటుంది, మరి ఏం చేస్తాం, కాలినే లాగాలి. తర్వాత పేగులు శుభ్రం చేసుకున్నాం. తర్వాత కొన్ని వేడి నీళ్ళు ఉంటే మళ్ళీ అందులో ఆ పేగులు అవన్నీ కూడా అందులో వేసుకొని శుభ్రం చేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం జిగురుగా ఉంటాయి కదండి, అందుకు. ఇప్పుడైతే నేను మొత్తం అన్నీ శుభ్రం చేసేసాను. అది కొన్ని శుభ్రం చేసాక ఇలా ఉంది. పసుపు వేసేసి ఉప్పు వేసేసి శుభ్రంగా కలిపేసాను. తర్వాత పొయ్యి మీద పెట్టాను. దాంట్లో ఉన్న వాటర్ చూడండి ఎలా బయటకు వస్తున్నాయో. ఎన్ని వాటర్ వచ్చినాయండి బాబు. అవన్నీ కూడా తీసేసాను. ఇప్పుడైతే వాటికి ఆనియన్స్ కోసుకున్నాను, దెబ్బ శుభ్రం చేసేసాను. దీనికి కూడా కోసేసుకున్నాను. 2 కుక్కర్లోనే పెట్టేశానండి. చిన్న కుక్కర్ పెద్ద కుక్కర్ పెట్టాను. కుక్కర్లో 2 గరిటెలు ఆయిల్ పోసుకొని 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు కోసుకున్నానండి. అందులో 2 ఉల్లిపాయలు, ఇందులో 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, ఇందులో 2 పచ్చిమిరకాయలు, అవి ఇవి కూడా వేసేసి వేపేసుకుంటున్నాను. అటు పెట్టేసుకున్నాను, ఇటు పెట్టేసుకున్నాను. 2 కూరలు. ఇదేమో దెబ్బ కూరకు అనమాట. ఇందులో కూడా 2 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకొని శుభ్రంగా వేగిపోయిన తర్వాత బోటి ముక్కలు వేసేసుకున్నానండి. బోటి ముక్కలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టేసాను. ఒక 5 నిమిషాలు మగ్గబెట్టేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టాలి. మగ్గబెట్టేసిన తర్వాత అదిగోండి 3 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకున్నానండి. 3 స్పూన్లు సరిపోద్ది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మగ్గుతాయి. మగ్గిపోయిన తర్వాత మళ్ళీ పక్కన దెబ్బ కూర పెట్టుకున్నాను కదండి, ఆ ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. మగ్గిపోయిన తర్వాత దెబ్బ ముక్కలు కూడా అందులో వేసేసుకున్నానండి. దెబ్బ ముక్కలు కూడా అందులో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. 2 కూరలు యాస్టీజ్ ఒకటేనండి. కానీ ఏంటంటే అందులో మామిడికాయ వేసాను, ఇందులో మామిడికాయ వేయలేదు. ఇందులో కూడా మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ 2 మామిడికాయ ఎందుకని మా ఆయన గారు అన్నారని అందుకే ఇందులో మామిడికాయ వేయలేదు. కానీ ఇగురు మాత్రం సూపర్ వచ్చిందండి, చాలా బాగుంది. మసాలా కావాల్సినవి చెప్తున్నానండి. గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని మిక్స్ వేసేసుకోవాలి. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసాను కదా, అందుకని అందులో వేయలేదు, మిక్స్ వేసుకున్నానండి. ఇంకొన్ని చూసారండి, ఇవి మగ్గుతున్నప్పుడు ఇవేమో మగ్గుతున్నంతసేపు తప్పడుగా ఉంటాయి. అవి మగ్గుతున్నంతసేపు కూడా ఉబ్బిపోతాయండి దెబ్బ ముక్కలు. ఇందాక నూరుకున్నాం కదండి, అది మసాలా అందులో సగం వేసుకున్నాను, ఇందులో సగం వేసేసుకున్నాను. శుభ్రంగా కలిపేసుకోవాలండి. అందులోని కూడా వేసాను, దెబ్బ కూరలో కూడా శుభ్రంగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి 2 కూడా మూతలు తీసి చూసి తర్వాత కారం మీ ఇష్టం, మీరు ఎంత వేసుకుంటే అంత. మేమైతే కొంచెం ఘాటుగానే తింటాము. 1.5 స్పూన్ వేసానండి కారం. అందులో 1.5 స్పూన్, ఇందులో 1.5 స్పూన్ వేసాను. కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేశానండి. 6-7 విజిల్స్ వచ్చేదాకా అండి. ఎందుకంటే కొంచెం బాగా ముద్రగా ఉందని 6-7 విజిల్స్ అండి. బోటీ అయితే 6-7 విజిల్స్, దెబ్బ అయితే 5 విజిల్స్ వేయించానండి. శుభ్రం కలిపేసుకున్నాక కారం వేసేసాను. ఇందులో కూడా 1.5 స్పూన్ కారం వేసేసాను.
అందులో కూడా కొంచెం వాటర్ వేసేసుకొని 5 విజిల్స్, 5 లేదా 6 అప్పటికే మెత్తబడిపోద్దులేండి. కానీ సూపర్గా వచ్చినాయండి కూరలు అయితేనే. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేశానండి. సూపర్ అండి నిజంగానే. కానీ అంత సూపర్ అంటున్నాను కానీ నేను మాత్రం మధ్యాహ్నం తినలేదండి అసలు భోజనం. ఇప్పుడైతే కుక్కర్ మూతలు పెట్టేశాను కదండి, కాసేపు రెస్ట్. విజిల్స్ అయిపోయినాయండి, తీసి చూశాను, బాగా ఉడికిపోయింది. మంచి స్మెల్. ఉడికిందా లేదా అని చూస్తున్నానండి. ఇంకా అదేనండి తినడం. నేనైతే నా కూర నేను అసలు ముట్టుకోలేదు. ఇంకా నాకు తినబుద్ధి అవ్వలేదు. ఒక మామిడికాయ అయితే తీసుకున్నానండి. ఆ మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసేసుకొని శుభ్రం కలిపేసి 2 విజిల్స్ పెట్టుకోవాలండి. ఇంకా మామిడికాయ అందులో మిక్స్ అయిపోద్ది కదా. ఇది కూడా అయిపోయిందండి. దబ్బ కూర కూడా చాలా బాగుందండి. కరెక్ట్గా అన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. అన్నీ కూడా ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా. దబ్బ కూర అయిపోయింది, బోటి కూర అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.